హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై జస్ట్ 3 మినిట్ వీడియో. ఫెస్టివల్ సీజన్ కాబట్టి అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను ఫెస్టివల్ డీల్స్ జరుగుతున్నాయి కదా, చాలా ప్రొడక్ట్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయి. నేనైతే ఈ వీడియోలో సూయింగ్ మిషన్ గురించి మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. అది ఉషా ఉమంగ్ మిషన్ ప్లస్ ఫ్యాబ్ సూయింగ్ మిషన్, ఎలక్ట్రికల్ మిషన్. అది బ్యాటరీతో రన్ అయ్యేది. ఇదైతే మనకి చేత్తో మాన్యువల్గా యూజ్ చేసుకోవాలి. ఉషా ఉమంగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, రాడ్ ఉంటుంది, దాన్ని అయితే మనం తిప్పుతూ మిషన్ని ఇది కుట్టుకోవాలి. ఇది అంతా బాగానే ఉంది, కానీ మనం మాన్యువల్ కాబట్టి మనం ఒక చేతితో తిప్పుతూ ఒక చేతితో కుట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదైతే అమెజాన్లో ఇప్పుడున్న రేట్ అయితే 5140 ప్లస్ ఎంతో ఉంది. అమెజాన్ కన్నా ఫ్లిప్కార్ట్లో మనకి రేట్ తక్కువ ఉంది, 4000 చేంజ్ ఉంది. దీంట్లో ఎక్కువ అయితే బాబిన్స్ అవన్నీ పెద్ద మనకి థ్రెడ్స్ అవి కూడా ఎక్కువ ఇవ్వలేదు. మినిమల్గా ఫోర్ బాబిన్స్ ఏమో ఇచ్చాడు. థ్రెడ్స్ కూడా పెద్ద ఎక్కువ ఇవ్వలేదు. ప్లస్ మనం మాన్యువల్గా కుట్టుకోవాలి కాబట్టి మనకి పెద్ద పెద్ద డ్రెస్ స్టిచ్చింగ్ కానీ ఇలాంటివి చేసుకోవడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మనం డబల్ స్టిచ్చింగ్ కానీ వాటికి కానీ ఉపయోగపడుతుంది అంతే. ఇది చూసారా, ఇక్కడ ఛార్జింగ్ మిషన్ అనమాట. మనం బ్యాటరీస్ వేసుకుని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ప్లగ్ పెట్టుకుని కనెక్షన్ పెట్టుకుని కరెంట్ కనెక్షన్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికైతే చాలాసార్లు రిపేర్లు వచ్చాయండి. హైదరాబాద్లో నేను చాలాసార్లు రిపేర్ చేయించాను. వెళ్ళినప్పుడల్లా 500 రిపేర్లకే అయ్యేది. ఇది కొత్తలో అయితే చాలా బాగా పనిచేసింది. ఎంబ్రాయిడరీ కూడా అంత బాగుంది, స్టిచ్చెస్ కూడా చాలా రకాలు ఉన్నాయని అనుకున్నాను. తర్వాత నెమ్మదిగా రిపేర్స్ రావడం మొదలెట్టింది. డబల్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి, నైటీస్ వాటికి కుట్టుకోవడానికి, లేకపోతే చిరిగిపోయినవి కుట్టుకోవడానికి తప్ప మనకి ఒక పెద్ద డ్రెస్ కుట్టాలన్నా ఏది కుట్టాలన్నా మనకి ఇబ్బందే. అలాగే ఈ మిషన్ అయితే ఎలక్ట్రికల్ది నాకు ఫస్ట్ కొని 3 years అయిందండి. 3 years బ్యాక్ 4500కి వచ్చింది. తర్వాత మళ్ళీ పెరిగింది. తర్వాత ఇప్పుడు బాగా తగ్గింది, 3000కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఈ ఉషా ఉమంగ్ కూడా ఇప్పుడు దీని రేటు కొద్దిగా తగ్గింది, ఉషా ఉమంగ్ కూడా. కానీ ఒకసారి చూసుకోండి, కొనేటప్పుడు మాన్యువల్గా తిప్పుతూ కుట్టాలి కాబట్టి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది. డీల్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయని కాకుండా ఏదైనా కొనే ముందు 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే మంచిది కదా. వీడియో యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.